మన థాట్ అంటే శ్రద్ధ అంటాం కదా, ఎంత శ్రద్ధగా వంట చేస్తే అంత రుచిగా ఉంటుంది. ఏ భావంతో వండేమో తిన్న వాళ్ళందరూకి ఆ భావం ఎక్స్చేంజ్ చెబుతామండి. ఏ టీవీ సీరియల్ చూస్తూ అత్తకోళ్ళు తిట్టుకున్న సీరియల్ చూస్తూ వంటే అనుకోండి, రేపు పొద్దున అందరూ దెబ్బలాడుకుంటామండి. అలాగే ఏం తింటూ ఏం చూస్తూ భోంచేస్తామో, ఏం వింటూ భోంచేస్తామో ఈ భోజనాలకు ఎనర్జీ దానికి పనికి వస్తామన్నమాట. ఇక్కడ వంట దగ్గర పెద్ద విషయం ఏంటంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో వంటింట్లో గుత్తొంకాయ కూర వండుతున్నారు, మంచి స్మెల్ వచ్చింది, అబ్బా ఇవాళ గుత్తొంకాయ కూర బాగుంది అనుకుని పాత రుచుల్ని గుర్తించుకుని నోరు ఊరుతుంది మనకి అవునండి. ఎప్పుడైతే అలా ఊరుతుందో ఆ వాసన చూసి గుత్తొంకాయ కూర అని అనుకున్నామో మన మైండ్ ఏం చేస్తుంటే, పొట్టలో మనకి 2 బ్రెయిన్స్ ఉంటాయి, ఒక బ్రెయిన్ 2 బ్రెయిన్లు ఉంటాయి మనకి. ఈ బ్రెయిన్ ఏం చేస్తుంటే దానికి కావాల్సిన ఇది ఇక్కడ సిగ్నల్ ఇవ్వగానే వంకాయ కూర తింటాడు వీడికి ఏం కావాలో, వంకాయ కూరని ఎలాగ ఔషధంలా మార్చి బాడీకి పంపించాలో అలాంటి రసాయనాలను రిలీజ్ చేసి పెడతాండి. ఓకే, బాగుంది. ఇలా భోజనానికి వెళ్దాం అనుకున్నాం, ఈలోగా ఫ్రెండ్ వచ్చి రారా బావర్చి బిర్యానీకి వెళ్దాం అన్నారనుకోండి, బావర్చి ఇంకా బావర్చి బిర్యానీకి వెళ్దాం అనుకోండి, ఏమైంది, ఇదేమో వంకాయ కూర కోసం రెడీ చేసి పెట్టింది. ఇక్కడ వంట అయింది, ఆల్రెడీ వంట మొదలైంది, మనం వేసింది బిర్యానీ, బావర్చి బిర్యానీ. ఏమవుతుందనుకున్నారు, క్యాన్సర్ వస్తుంది. అంటే అంత డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది బాడీ. అదే మీకు అది అంత ప్రమాదం. బావర్చి బిర్యానీ తిను, వంకాయ కూర తిన్నాక బావర్చి బిర్యానీ కూడా తిను. కానీ ఏదైతే సంకల్పించావో అది చేయకపోతే ఇబ్బంది పడతాం. వంటకి కొలతలు ఉండవండి. ఇప్పుడంతా యూట్యూబ్లు టీవీలు వచ్చాక టీవీలో వంటలు నేర్చుకుని మనం గ్రాములు తూకాలు వేస్తాం, ఆ వంట నోట్లో పెట్టుకోలేం. శ్రద్ధగా ఎప్పుడైతే వంట చేస్తామో మన 6th సెన్స్ లోపల ఒకటి ఉంటాడని చెప్పాను కదా పొద్దున్న, ఆడు పని చేస్తుంటాడు. అర్జెంటుగా పడిపోద్దంటే ఉప్పు తగ్గిందో లేదో. అసలు పూర్వం వంట అక్కడ వాసన వస్తే ఒరే ఉప్పు తక్కువ ఉందిరా ఉప్పు అనివారన్నమాట. పేషెంట్ చెప్తుంటే ఎలా చెప్పేవారు, పేషెంట్ అయితే చెప్తుంటే స్వరం విని ఒరే వాడికి దగ్గర పడింది ఎన్నాళ్ళ ఉన్నాడు డేట్ చెప్పేసేవారు, మందు వేసేవారు. అలా ఏంటంటే అలా వంట కూడా వాసన చూసి పగ్గదుల నుంచి వాసన చూసి ఉప్పు తగ్గిందో కారం తగ్గిందో చెప్పేసి అనమాట. అంత ఎక్స్పర్ట్స్ మన వంటలో, అంత గనులో మనం తల మనం కొట్టిన రావడం లేడు. శ్రద్ధ పెడితే వచ్చేస్తే ఏం లేదు. మీరు వంట వండినప్పుడు కూరగాయ ముక్కలు అన్నీ వేస్తారు, ఉప్పు కారం వేస్తారు, వేసి కొంచెం ఉడికాక మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకోండి. చూస్తే ఉప్పు కారం సరే తెలుస్తుంది, చాలా అనుకుంటే కొంచెం వేసుకుంటాం. ఇలా చేతితో వేస్తే బాగా వేయగలుగుతాం. స్పూనులతో వేసామనుకోండి కొండెక్కేస్తాం. వంటకేం పెద్ద మెకానిజం ఏం లేదు, పెద్ద సైన్స్ ఏం లేదు, పెద్ద దానికి ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. సింపుల్ వంట. 4 రోజులు వంటగదిలో ఉంటే 4 వంటలు పోయినా వంటలో 1, 2 ఫెయిల్ అయితే కానీ మనకి వంట రాదు. అదేనండి. అందుకని వంట పెద్ద ఘన విజయం కాదు. వంటగదికి వెళ్తే అదే వచ్చేది. 5 నిమిషాల్లో వంట అయిపోతుంది. సడన్గా 5 వచ్చారు ఇంట్లోకి, మీరు టిఫిన్ చేశారు, ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ వేశారు, చట్నీ లేదు. చట్నీ చేయాలంటే అలాగా చెప్పనండి. మీ ఇంట్లో పెరుగు ఉంటుంది, పెరుగు ఏం చెప్పి 5 నిమిషాలు పెరుగు తెచ్చుకోవచ్చు. ఈ రోజుల్లో టమాటో పచ్చడి తెచ్చుకోవచ్చు. 2 కలిపేసారనుకోండి చట్నీ అయిపోద్ది. 2 కలిపేసారనుకోండి చట్నీ అయిపోద్ది. టమాటా కలిపితే టమాటా చట్నీ అవుద్ది, అల్లం కలిపితే అల్లం పెరుగు కలిపితే అల్లం పెరుగు చట్నీ అవుద్ది. కమ్మగా చాలా బాగుంటుంది. అంతే, అలా షార్ట్కట్లు బోర్డు ఉంటాయి. అందుకే మనం పల్లెటూరుకి అడవుల్లోకి తిరిగితే అడవి చాలా నేర్పుతుంది మనకి, నేచర్ మనకి చాలా నేర్పుతుంది. ఓకేనండి. యాక్చువల్గా వివాహం అంటే మగవాళ్ళకి మ్యాక్సిమం 24 దాటకూడదు, 24 ఏళ్ళు దాటకూడదు. మగవాళ్ళకి 24 దాటకూడదు, ఆడవాళ్ళకి 18, 19 దాటకూడదు. ఎందుకంటే ఆ వయసులో పిల్లల కంటే మనం 40 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు సెటిల్ అయిపోతారు. సో మనం నెక్స్ట్ మనం ఏం చేయాలో మనకు వేరే పని ఉంటుంది. అది ఫస్ట్ ప్రిన్సిపల్. అది మన భారతదేశంలో మాత్రం ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలనేది ఎందుకు చెప్పారంటే అది సైకిల్, అది ఆ ధర్మం. అది ఆ ధర్మాన్ని చేయాలి. మనం ఇప్పుడు చేయలేకపోయినా నెక్స్ట్ మన వల్ల మన పిల్లలో ఆ ప్రయత్నం చేయిద్దాం వాళ్ళతోటి. ఇప్పుడు చేయలేకపోయినా పెళ్ళి అయిన తర్వాత ఒక బాండింగ్ ఉండాలండి. పెళ్ళి అనేది, వివాహం అనేది మనకు వివాహం కార్యక్రమం అంత ఎందుకు చేస్తారంటే వివాహంలో చేసే ప్రతి ఘట్టం
వాళ్ళిద్దరూ బాండింగ్, ఒక ఎఫెక్షన్ క్రియేట్ అవ్వడం కోసం చేసే క్రతువులు అవన్నీ. అంటే జీలకర్ర బెల్లం పెట్టడం, ఈ కాడి గౌరీదేవి, ఇవన్నీ ఏంటంటే అవన్నీ సాక్షికి పోతూ ఉంటాం. అంటే అలా ఉండడం కోసం అవన్నీ కాడి, మన బండి కాడి తీసుకొస్తారు, కాడిలో సూత్రం పెడతారు. ఎందుకో తెలుసా అండి, వివాహం అంటే ఇద్దరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కలుస్తారు. అసలు వివాహమే ఆల్రెడీ డిజైన్, ఆల్రెడీ మనం పెళ్ళే వాళ్ళిద్దరూ ఆల్రెడీ డిజైన్. ఎప్పుడో ఎవరు డిజైను, మనకు పుట్టేవాళ్ళు డిజైన్ చేసుకుంటారు ఎవరో ఉండాలో. ఇది వేరే ప్లేన్, తల చేద్దాం, పెద్ద టాపిక్ అది. మనకి పుట్టేవాళ్ళు మన డిజైన్ చేసుకుంటారు, అలా కలుస్తాం మనం. అదేనండి. సో అది ఏదైనప్పటికీ ఆ బండి కాడి ఎందుకు పెడతారంటే, బండి సమంగా సాగాలంటే, బండి కరెక్ట్గా నడవాలంటే ఇద్దరూ సమంగా నడవాలి. నడిచినప్పుడు బండి సమంగా వెళ్తుంది. ఒక లోపకి ఒకవైపు నడిచినామండి బండి బోల్తా పడుతుంది. అలా అన్ని ఇండికేషన్స్ అలా అంటే శాస్త్రపరంగా పెట్టినవి వేరు, కానీ ఏంటంటే మన ఇండికేషన్ చూసుకుంటే అవన్నిటికీ అన్నీ ఉంటుంది. అలాగే రోడ్డు కానీ, రోకలు కానీ, గౌరీదేవి కానీ ఏమైనా వాటికి అర్థాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా పెట్టేది జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు తెలుసా అండి? ఎక్కడ పెడతారు? ముందు జీలకర్ర బెల్లం రెండు మెత్తగా నూరితే జీలకర్ర బెల్లం కలిసినంతగా ఏ పదార్థం కాదు, ఏ పదార్థం అంత బాండింగ్ అవ్వదు, జిగురు బాండింగ్ అవ్వదు. సో దానికి తమలపాకు యాడ్ చేస్తారు. తాంబూలం, తమలపాకు, కిల్లి ఎందుకు ఇస్తాం తెలుసా అండి? తమలపాకు ఏం చేస్తుంది తెలుసా అండి? మీకు నాకు అంటే మీ ఇంటికి పేరెంట్ ఎవరో వచ్చారు, తాంబూలం ఇచ్చారు, తమలపాకుతో ఇచ్చారు, లేదా భోజనం పెట్టి కిల్లి ఇచ్చారు. ఆ తమలపాకు చేసే పని ఏంటంటే మీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయండి, బంధుత్వం కొనసాగుతుంది. ఫ్రెండో, స్నేహితుడో, చుట్టమో, మామయ్యో, ఎవరైనా ఎనీ ఆ సంబంధం ఎప్పటికీ కొనసాగేలాగా తాంబూలం చేస్తారన్నమాట. అందుకు తమలపాకు అంత విశేషమైన శక్తి ఉందన్నమాట అండి. వీళ్ళ మధ్య స్నేహాన్ని ఎప్పుడు విడిపోకుండా చేసేది తాంబూలం. అందుకని తమలపాకులో జీలకర్ర బెల్లం పెట్టి ఇద్దరితో పెట్టిస్తారు. ఎక్కడ పెడతారు? సహస్రారం దగ్గర పెట్టిస్తారు. సో పెట్టగానే వాళ్ళిద్దరూ భావాలు ఒకటైపోతాయి. సో జీవితాంతం అన్యోన్యంగా ఈ రోజు నుంచి చివరి శ్వాస వరకు అలాగే ఉండాలనేది ఉండడం కోసం జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అది సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు అవి కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి,